ఇది రెండో కుంభకోణం ఈ మధ్యలో. ఇక నిన్న మళ్ళొకటి జరిగింది ఇవాళ వెలుగులోకి. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వరంగల్కి వచ్చిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి. గాలిలో మంత్రులు, గాలి మాటలు, చేతి వాటం, పత్తా లేకుండా పరారు. ఇది కాంగ్రెస్ విధానం, ఈ ప్రభుత్వ విధానం. మొన్న గాల్లో వచ్చిళ్ళు, చాపర్ల దిగిళ్ళు, ఏసీల రివ్యూ పెట్టుకున్నారు, అర్ధరాత్రి తెలంగాణ కడపిండ పోసిళ్ళు, పత్తా లేకుండా పారిపోయిళ్ళు. ఆ రోజు ఏం మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఇక్కడ మొత్తం ధాన్యం కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, ఏ లోటు లేదు, బ్రహ్మాండంగా ఈ యాసంగి సీజన్ సంబంధించి మరి రైతుల కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ధాన్యం సంబంధించి చెప్పిండు. ఇవాళ ఏమైంది? మ్యాచర్ మిషన్, తేమ శాతాన్ని లెక్కించే మిషన్లు, అదేవిధంగా మరి వేయింగ్ మిషన్లు, కాంటా వేసే మిషన్లు, దాంతోపాటు టార్పాలిన్ షీట్స్, దానికి సంబంధించినటువంటి మరి ఇతర గ్రేడింగ్ మిషన్లు, వీటికి సంబంధించి నిన్న తెలంగాణ ఆగ్రోస్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ యొక్క రిక్వెస్ట్ మేరకు, రిక్వైర్మెంట్ వారు అడిగినటువంటి దానికి. తెలంగాణ ఆగ్రోస్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్పొరేషన్, అగ్రికల్చర్ కార్పొరేషన్ వారు టెండర్లు పిలిచింది నిన్న. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయన అంత కాసుల వేటే, వారి పేరు యాదున్నట్టున్నది, వారు కమిషన్ లేకుండా ఏది కూడా అక్కడ టెండర్ అయ్యే పరిస్థితి లేదు. నిన్న 3 గంటలకు టెండర్ అయింది, 3 గంటలకే టెండర్ ముగించబడాలి. 3 గంటలకు ముగించబడాల్సినటువంటి టెండర్ సంబంధించి వాళ్ళు 3:30కు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి, పంజాబ్ చెందినటువంటి ఒక బడా నాయకుని యొక్క మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి సంబంధించినటువంటి టెండర్ షెడ్యూల్ను 3 గంటలకు టెండర్లు ముగించిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి సీజ్ చేసిండ్రు. సీజ్ చేసిన తర్వాత 3:30కు ఆ షెడ్యూల్ను తీసుకొచ్చి, కాంగ్రెస్ పార్టీ నాయకుల కనసాగల మేరకు వచ్చినటువంటి షెడ్యూల్ను తీసుకొచ్చి 60 కోట్ల రూపాయల ఈ యాంత్రీకరణ సంబంధించినటువంటి రైతుల కొనుగోలుకు సపోర్టుగా ఉండేటువంటి మిషనరీ ఏదైతుందో అన్ని రకాల మిషనరీ సంబంధించిన టెండర్ను, 60 కోట్ల రూపాయల టెండర్ను, అందులో 25% ఎక్సెస్ వచ్చేటువంటి విధంగా షెడ్యూల్ నిన్న దాఖలు చేసిళ్ళు. 3 గంటల 36 నిమిషాలకు మళ్లీ బాక్స్ రీఓపెన్ చేసి దీనికి సంబంధించినటువంటి వీడియోలు, దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్, దీనికి సంబంధించిన ఫోటోలు, ఏ టైంకు బాక్స్ సీజ్ చేసిళ్ళు, మళ్ళీ ఏ టైంకు బాక్స్ రీఓపెన్ చేసిళ్ళు, మళ్ళీ ఏ టైంకు కొత్త షెడ్యూల్లను తీసుకొచ్చి బాక్స్లో వేసి సీజ్ చేసిల్లో, ఆ వీడియోస్ అన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి. అంటే ఇది కూడా రైతు దోపిడే. నిన్న మన పార్వతమ్మగూడెం అని నెల్లికుదురు పక్కనే ఉంటుంది మహబాద్ జిల్లాలో. ఇవాళ పత్రికల్లో ప్రధాన వార్తలు వచ్చినాయి. వాళ్ళు వేయింగ్ మిషన్స్ కోసం, దాంతోపాటు మన తేమ శాతాన్ని లెక్కించే మిషన్ కోసమో, తర్వాత ప్యాడీ క్లీనర్స్ కోసమో రైతులు మేము 20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి వెయిటింగ్లు ఉంటామని చెప్పి రైతులే ఒక్క మిషన్ ఉంటే ఆడ 200 మంది రైతులుంటే నిన్న కొట్టుకున్న రైతులు. ప్యాడీ క్లీనర్స్ కోసం, టార్పాలిన్ షీట్స్ కోసం నిన్న కొట్టుకున్నారు. ఇవాళ వార్తలు వచ్చినాయి, అక్కడ పోలీస్ కేసులు రిజిస్టర్ అయినాయి. ఎంత సిగ్గుమాలిన చర్య ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేటువంటి చర్య ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మరి నిన్ననే టెండర్లో పిలిచినటువంటి ప్యాడీ క్లీనర్ల కోసమో, టార్పాలిన్ షీట్స్ కోసమో, వేయింగ్ మిషన్స్ కోసమో నిన్న టెండర్లు పిలిచిండు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న వరంగల్కి వచ్చి ఏం ప్రగల్భాలు మాట్లాడిండు? ఆ చెత్త మాటలు, చిల్లర మాటలు. ఇంత అనుభవం ఉండి కూడా కొనుగోలులో రైతులను అనువనువున ఇబ్బంది పెడతా ఉన్నారు. నరకయాత్ర రైతులదైతే. ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లా కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోజు వర్షాల ఎఫెక్టుతో, వడగళ్ళ ఎఫెక్టుతో, విపరీతమైనటువంటి గాలులతో చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ధాన్యం మొత్తం కొట్టుకపోతుంది, ఎక్కడ ధాన్యం ఆరబోసినా కూడా. ఇప్పుడు మాత్రం వాటికి సంబంధించిన టెండర్లు ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు. కొనుగోలు చివరి దశకు వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ మిషనరీ టెండర్లు నిన్న అవుతాయి. అందులో కుంభకోణం జరుగుతుంది. మళ్ళా ఆ టెండర్లు మళ్ళా వాయిదా పడతాయి. ఇదేం పాలన అంటే? ఇతర దందాలు నడుస్తలేవు ఈ రాష్ట్రంలో అని, రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా రైతుల మీద పడ్డరు. రైతు పండించిన ప్రతి గింజ, ప్రతి పంట కొనుగోళ్లలో కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇది చరిత్రలో ఎప్పుడు రైతు దోపిడీ, ఇంత నిలువు దోపిడీ ఎప్పుడు ఎన్నడూ
ఇంత చిల్లరగా గతంలో ఏ ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉండే, తెలుగుదేశం ప్రభుత్వం ఉండే, ఎక్కడ కూడా ఇంత చిల్లరగా జరగలేదు. ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి ఇతర ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి కానీ, ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి కానీ, మహారాష్ట్ర గుజరాత్ బార్డర్ నుంచి కానీ ఇక్కడ ఎంఎస్పీ పోగా 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మాటలు మాట్లాడారు. ఇప్పటివరకు పైసా బోనస్ ఇవ్వలేదు రైతులకు. ఈ సీజన్లో 536 కోట్ల బోనస్ ఇవ్వాలి అసెస్మెంట్ రిపోర్టును అనుసరిస్తే. పైసా ఇవ్వలేదు కానీ ప్రగల్భాలు ఎక్కువ. ఈ మధ్యలో పెట్టుబడిదారులు పోయి అటు పక్కన పోతే రేటు తక్కువ, బార్డర్ దాటితే రేటు తక్కువ. ఆ ధాన్యాన్ని తెచ్చి కూడా బ్రోకర్లు ఇవాళ ఇక్కడ బోనస్ మరి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కాంటాలు పెట్టుకునే పరిస్థితి జరుగుతూ ఉన్నది. లారీలు దొరుకుతూ ఉన్నాయి. దానివల్ల తెలంగాణలో నిజమైనటువంటి రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ రకంగా ఎక్కడ అవకాశం వదిలిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా అధికార పార్టీ ప్రతి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవుతున్నాడు రైతులకు సంబంధించిన పంటల కొనుగోళ్ల స్కామ్లలో. ఇది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తలేదు, సత్యం నిజం. ఒక్కడు కూడా మాట్లాడుతున్నాడు. ఇలా సీసీఐ కొనుగోలులో వరంగల్ కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా 3,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. మరి వరంగల్ అటువంటి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు ఉన్నారు, చాలా అనుభవం ఉన్నది. ఎందుకో సమీక్ష చేయలేదు సీసీఐ ధరలపైన, రైతుల దుస్థితిపైన. శ్రీహరి గారు ఒక్కరే కాదు, ఇవాళ యశస్విని రెడ్డి గారు, నాగరాజు గారు, మా మాధవరెడ్డి గారు, మన సత్యనారాయణరావు గారు, పెద్దలు సీతక్క మంత్రిగా ఉన్నారు, సూర్యక గారు మంత్రిగా ఉన్నారు, వీరందరూ కూడా ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ ఈ ఎడ్కోటర్ ఎమ్మెల్యే అంటే ఆయనకు నెత్తి కత్తి తెలియదు, నాగలు తెలియదు, వలపడ దాపడ తెలియదు కాబట్టి ఆయనది లేదు. మిగతా వాళ్ళు ఎందుకు ప్రకాష్ రెడ్డి గారు బాగా అనుభవం